జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. గోమన్ అండ్ జియాన్ ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు మనం మస్కట్లో జరిగిన రాముల వారి కళ్యాణం గురించి తెలుసుకుందామండి. కాబట్టి వీటన్నింటి మన శిరస్సును పడితే రాముడు యొక్క పాదాలు మన శిరస్సున ఉన్నట్టే. మన శరీరం భద్రగిరి భద్రాచలం, మన శరీరం మన శిరస్సున రామపాదాలు ఉంటే మన ఎవరు కూడా ముట్టుకోలేదు. హలో ఎవ్రీవన్, నేను గోమన్ని. ఇది రామ సీత కళ్యాణం. దీంట్లో చాలా పూజలు చేశారు, ఎందుకంటే ఇది రామ సీత కళ్యాణం కాబట్టి. ఈ పూజ తెలుగు వాళ్ళే చేశారు ఒమాన్ కంట్రీలో. రాముల వారి కళ్యాణం ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే. అందులోనూ ఒక గల్ఫ్ దేశంలో రాముల వారి కళ్యాణం ఇంత అద్భుతంగా జరగటం అందరినీ హ్యాపీగా ఉంచిందండి. చిన్నతనం నుంచి నేను భద్రాచలం కళ్యాణం చూస్తూనే ఉంటానండి, డైరెక్ట్గా కొన్నిసార్లు, టీవీలో చాలాసార్లు. కానీ మా పిల్లలకి ఎప్పుడూ కళ్యాణం చూపించే అదృశ్యం దొరకలేదండి మాకు. కానీ ఇక్కడ మస్కట్లో ఇలాంటి అవకాశం దొరకడం చాలా ఆనందం కలిగించిందండి మాకు, మా పిల్లలకి, అందరికీ. రాముల వారి కళ్యాణాన్ని మస్కట్లో తెలుగు వాళ్ళే నిర్వహిస్తారంటండి. మేము కూడా కొత్తగా వచ్చాం కదా, దీని గురించి వివరాలన్నీ తెలుసుకున్నప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఇది పుష్కర కాలం అయిందంటండి ఈ కళ్యాణోత్సవం వీళ్ళు నిర్వహించడం ఆరంభించి. అందుకే పట్టాభిషిక్తుని చేశారు రాముల వారిని ఈ సంవత్సరం. మాకు ఎంతో అదృష్టం అండి ఈ సంవత్సరం మేము ఈ కళ్యాణాన్ని వీక్షించడం. కళ్యాణోత్సవం మొత్తం తెలుగులోనే చక్కగా పంతులు గారే వివరించారండి. పిల్లలకి తెలుగు కూడా మర్చిపోకుండా కంటిన్యూ అవుతూ ఉండటానికి ఇదొక మెయిన్ రీజన్ అయింది, మనం చాలా హ్యాపీగా ఉండటానికి కూడా. అంటే భద్రామి శుభగే సంధ్యాదికే గౌరీ నారాయణి నమోస్తుతే. అద్భుతంగా రామయ్య సీతమ్మ మెడలో అద్భుతమైనటువంటి మాంగళ్యాన్ని ధరింపజేశాడు. అదే పోతన గారు మాంగళ్యం యొక్క విశిష్టత అద్భుతంగా చెప్తారు పోతన గారు. పంతులు గారు చక్కగా వివరించారండి ప్రతి ఘట్టాన్ని. రాముల వారి కళ్యాణంలో జరిగే ప్రతి విషయాన్ని, విశిష్టతని చాలా స్పష్టంగా వివరించారు. సో పిల్లలకు కూడా వాటి గురించి అన్ని అవగాహన బాగా కలుగజేశారని నాకు అనిపించింది. అందుకే మనం ఇలాంటి విశిష్టమైన పూజలకి పిల్లల్ని తీసుకెళ్లాలని బాగా అనిపించిందండి నాకైతే. కళ్యాణ మండపం అంతా తెలుగువారితో ఎంత కోలాహలంగా ఉందో చెప్పలేను. అందరు తెలుగు మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. ఆ రోజు పిల్లలకి కూడా బోల్డ్ అంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. ఆ రోజు ఇంకో విశేషం ఏంటంటే మన ఇండియన్ అంబాసిడర్ ఉంటారు కదండి ఓమన్కి, ఈసారి అంబాసిడర్ ఎవరైతే వచ్చారో వాళ్ళు మన తెలుగు వాళ్ళేనంట, తెనాలి వారు కూడాను. మా ఛానల్లో మేము చూసిన ప్రతి విషయం గురించి మీకు వివరిద్దాం అనుకున్నాం కదండి.
అలాగే ఈ వారం మేము చూసిన ఒక అద్భుతమైన విషయం అని చెప్పుకోవచ్చండి ఈ రాముల వారి కళ్యాణాన్ని. మీరు కూడా చూసి ఆనందించారని నేను కూడా అనుకుంటున్నానండి. అలాగే మీ లైక్స్, షేర్స్ అండ్ సబ్స్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా సెలవండి. జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి, లైఫ్లో ఆనందంగా అంతా రామమయంతో ఉండాలని నేను మా పిల్లలు ఎప్పటికీ కోరుకుంటామండి. అలాగే ఆ రోజు మేము అక్కడ తిన్న ప్రసాదాల గురించి మా గోమన్ మీతో పంచుకోవాలనుకుంటున్నాడు. వినండి మరి వాడు చెప్పేది కూడా. ప్రసాదాలు చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా నాకు ఈ చోటు నచ్చింది.